హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పై తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఉన్న రూట్లను మార్చింది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. కొత్త రూట్లలో మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెట్రో ఫేజ్ 2 కింద సర్కార్ ఫైనల్ చేసిన కారిడార్లు, ఏరియాలు పరిశీలించినట్లయితే మొత్తం 5 కారిడార్లు కొత్తగా వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రహదారి కంటే అదనంగా మరో 70 కిలోమీటర్ల పరిధిలో మెట్రో విస్తరించనుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ కనెక్టివిటీ ఉండే విధంగా ప్లాన్ చేసినట్లు సర్కార్ భావిస్తుంది. కొత్త మెట్రో రూట్ మ్యాప్ ఎలా ఉందో చూద్దాం. కారిడార్ 2 ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్లు కొత్త మెట్రో లైన్ వస్తుంది. ఇదే కారిడార్ 2లో ఫలక్నామా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వరకు 1.5 కిలోమీటర్లు కొత్త రూట్ వస్తుంది. కారిడార్ 4 పరిశీలించినట్లయితే నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ స్టేషన్ వరకు, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్, మైలార్దేవుపల్లి, P7 రోడ్డు మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు మొత్తం 29 కిలోమీటర్లు మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. అదేవిధంగా ఇదే కారిడార్ 4 కింద మైలార్దేవుపల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్లో కొత్త నిర్మాణం చేపట్టనున్నారు. తెలంగాణ హైకోర్టు వరకు 4 కిలోమీటర్లు మెట్రో విస్తరణ జరగనుంది. కారిడార్ 5 పరిశీలిస్తే ప్రస్తుతం ఉన్న రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్గూడ జంక్షన్, విప్రో జంక్షన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని అమెరికన్ కాన్సులేట్ వరకు మొత్తం 8 కిలోమీటర్లలో కొత్త మెట్రో లైన్ నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. ఇక కారిడార్ 6 విషయానికొస్తే ప్రస్తుతం ఉన్న మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్ చెరువు వరకు మొత్తం 14 కిలోమీటర్లు కొత్త మెట్రో లైన్ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ అంచనా వేస్తోంది. ఇక 7వ కారిడార్ విషయానికొస్తే ప్రస్తుతం ఉన్న ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం మీదుగా హైత్ నగర్ వరకు 8 కిలోమీటర్లు కొత్త మెట్రో నిర్మాణం చేపట్టనుంది ప్రభుత్వం. సిటీలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా శంషాబాద్ ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ ఉండేలా మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా కొత్త రూట్ మ్యాప్ రూపొందించినట్టు సర్కార్ స్పష్టం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో 3 రూట్లలో 69 కిలోమీటర్ల మేర మాత్రమే అందుబాటులో ఉంది. మియాపూర్ టు ఎల్బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ టు రాయదుర్గం వరకు కనెక్టివిటీ ఉంది. కొత్త రూట్ మ్యాప్తో ఈ కనెక్టివిటీ మరో 70 కిలోమీటర్లు పెరగనుంది. కొత్త రూట్ మ్యాప్ పరిశీలిస్తే నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉండే ఏరియాలే కావడం విశేషం. రూట్ మ్యాప్ అయితే రెడీ అయింది. మరి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది చూడాలి.